పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఒక పాప ఉంది. సో నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయట. ఓపెన్ 10th క్లాస్ పాస్ అయిందట. సో చాలా హ్యాపీగా సార్ నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, సో 10th క్లాస్ పూర్తి చేయాలని చెప్పి నేను అనుకున్నాను, పూర్తి చేశానని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి, ఉదయం 6కి 6:30కి పనికి వస్తుంది, సాయంత్రం 4:30కి పని నుంచి వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర పనులు ఉంటూ ఉంటాయి. సో ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా 10th క్లాస్ పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఆమె కంప్లీట్ చేయగలిగింది. జస్ట్ మనం కంపేర్ చేసుకోవాలి, మనం అంతే. ఇన్ని పనులు చేసుకుంటూ 10th క్లాస్ పాస్ అయింది. మనం మరి ఏ పనులు లేకుండా చదివే ప్రైమరీ క్రైటీరియా పెట్టుకుంటున్నాము, మనం పాస్ కావడం కానీ బెస్ట్ రిజల్ట్ తేవాలి అంటే ఒకసారి లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అట్లాగే ఈ సెకండ్ టైంలో పాస్ అయిందట. ఫస్ట్ టైంలో మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయిందట. సో తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్ రాసి పాస్ అయిందట. మరి నీకు గురువు ఎవరో మళ్ళీ ఎక్కడ ఎవరు చెప్పారంటే నాకు ఎవరు చెప్పలేదు సార్, బుక్స్ చూసి నేర్చుకున్నా అని చెప్పింది అనమాట. మీరు కంపేర్ చేసుకోవాలి. మనకి టీచర్స్ ఉన్నారు, బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, గైడెన్స్ మంచిగా ఉంది, స్టడీ అవర్స్ ఉన్నాయి. సో జస్ట్ కంపేర్ యువర్ స్టడీ విత్ లక్ష్మీ స్టడీ. ఏమైనా ఒక చిన్న గుణపాఠం నేర్చుకుంటే మంచిది. సో లక్ష్మి ఏదైనా ఒక మాట చెప్పి. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, స్టాఫ్ అందరికీ, పిల్లలకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ స్కూల్లోకి వచ్చినాక మిమ్మల్ని చూసినాక సార్లు చెప్పే మాటలు, మేడాలు చెప్పే మాటలు అన్నీ విన్న తర్వాత నాకు చదువుకోవాలని మళ్ళీ అనిపించింది బంద్ చేసినాక. ఒకటి మ్యాథ్స్ వేయింది చదువుకున్నప్పుడు, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మ్యాథ్స్ వేయింది, అది బంద్ చేసిన. మళ్ళీ మొన్న రాసిన, పాస్ అయినా 10th క్లాస్ ఓపెన్ 10th. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి, స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.